ఆదివారం ఆరాధనలోని వర్తమానము మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. లేదమ్మా 23 చదవమ్మా. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. చదువమ్మా. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించింది. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, ఎకపోలి, యెరూషలేము, యోదయ అను ప్రదేశముల నుండి యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. చాలు. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభ, నీ వాక్యం ద్వారా నా ప్రభ మాకు బోధించి మాకు ఆలోచన ఇచ్చి అయ్యా మమ్మల్ని నడిపించమని, మీరే మాతో మాట్లాడమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యంలోని వర్తమానం ఏంటంటే, యేసు ప్రభు వారు గలిలయ, అంటే మనం ఈ రోజు వాడుక భాషగా మనం మాట్లాడుకోవాలనుకుంటే యేసు క్రీస్తు వారు ఇలాగా, అంటే సముద్ర తీరం అంటే ఒక మచిలీపట్నం నుంచి మనం తెలిసిన మాటలుగా మనం మాట్లాడుకుందాం. ఆయన మచిలీపట్నం నుంచి ఆయన నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన నడుచుకుంటూ ఆయన వస్తా ఉన్నాడు. అలా వచ్చిన ఆయన వస్తా ఏం చేస్తున్నాడంటే, ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన పరలోక రాజ్యం గురించి ఆయన బోధిస్తూ వస్తా ఉన్నాడు. ఈ వస్తా ఉన్నప్పుడు మన విజయవాడ అలా వచ్చినప్పుడు ఆ నది తీరాన నడుచుకుంటూ వస్తున్నప్పుడు అనేక మంది రోగాలతో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఎంతో మంది వేదనగా ఉన్నప్పుడు వాళ్ళందరికి కూడా ఆయన స్వస్థతపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇలా వస్తున్న ఆయన్ని చూసి అనేకులు ఆయన దగ్గరికి రోగాలతో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు ఆయన అందరినీ కూడా స్వస్థపరిచి బాగు చేశాడు. ఇలా బాగు చేసిన వాళ్ళకి ఏమైందంటే, ఈ బాగు చేసిన విషయం అంతా కూడా అలా నడుచుకుంటూ ఆయన వచ్చేసాడు. ఇలా వచ్చేసి ఏం చేశాడు? ఓ చోట కూర్చున్నాడు. ఇలా వచ్చేటప్పుడు ఆయన అనేకుల్ని బాగు చేసుకుంటూ వచ్చేసరికి ఆయన గురించి అంతటా కూడా తెలిసిపోయింది. ఏంటంటే, పలానా యేసు అంటాం. ఈయన అనేకులకి కుష్టి రోగుల్ని చాలా చదువమ్మది ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా కూడా వ్యాపించింది. ఏంటంట, నానా విధములైన రోగాల చేత బాధపడుతున్న వారిని, వ్యాధిగ్రస్తులందరినీ కూడా ఆయన బాగు చేశాడు. ఎందుకు బాగు చేశాడు? ఆయన
దేనికోసం అయినా బాగు చేశాడు మనుషుల్ని. మనుషులు అలా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మొట్టమొదటిగా ఏంటంటే మీరు అనారోగ్యాలతోనో బాధలతోనో దెయ్యం పట్టిన వారిగానో కుష్టి రోగులుగానో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఇంకొకటి ఏంటంటే ఆ రోగాన్ని బట్టి మీరు దేవుణ్ణి స్తుతించుకోకుండా ఏమన్నా ఆయన్ని బాధపడుతున్నారు. మొట్టమొదటిగా ఏంటంటే ఆయన మనుషుల్ని నియమించింది, మనుషుల్ని ఆయన స్వరూపమందు చేసుకుంది. ఎందుకంటే మనుషులు అలా రోగాల చేత పీడింపబడటం ఆయనకి ఇష్టం లేదు. రెండోది ఏంటంటే మనుషులు దేనికి లోపడతారు అన్న విషయం ఆయనకి తెలుసు. మనిషి దేనికి లోపడతారు? రోగం బాగవ్వాలని లోపడిపోతారు. అనేక చోట్లకి వెళ్ళి లోపడతారు. అంటే హాస్పిటల్కి వెళ్ళి లోపడతారు, మనుషుల దగ్గర లోపడతారు. ఇంకా ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం ఎవరైతే ఏదైతే చెప్తారో అవన్నీ కూడా మనుషులు పాటిస్తారని ఆయనకి తెలుసు. ఎందుకని ఆయనకి తెలుసు? ఆయన మనల్ని సృజించాడు కాబట్టి మన మనసులో మన శరీరం ఎటువంటి విధంగా ఉంటుందో ఆయనకి తెలుసు. ఈ వాక్యం చదవడానికి కారణం ఏంటంటే, ఈ వాక్యం మీకు బోధించడానికి కారణం ఏంటంటే, నేను రక్షణలోకి వచ్చినాక నాకు మొట్టమొదటిగా జ్వరం కలిగింది. నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత, అంటే అంతకుముందు ఎన్నోసార్లు అప్పుడప్పుడు వచ్చేది, కానీ నేను రక్షణలోకి వచ్చే సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పుడు నాకు ఈ రోగం అనేది లేకపోతే ఈ జ్వరం అనేది నాకు వచ్చింది. ఈ జ్వరం వచ్చినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇదివరకు ఉన్న స్వభావంగా మాట్లాడుకుంటే వేరుగా ఉంది, కానీ ఇప్పుడు స్వభావం మారిపోయింది. ఈ రోగాల చేత, బాధల చేత, దెయ్యం పట్టిన వారిగా అనేక రకాలుగా మనుషులు పీడింపబడతా ఉంటారు. ఈ పీడింపబడడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి వారిని మనసు మార్చడం కోసం వాళ్ళకి రోగాలు విడిపిస్తున్నాడు ఆయన. ఈ రోగాలు ఏం చేస్తున్నాడు? ఆయన విడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఎందుకు ఆ రోగాన్ని విడిపిస్తున్నాడు అంటే ఆయనకి అలా ఉండటం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? మనకే వచ్చింది, జ్వరం వచ్చింది అనుకుందాం. మనకి జ్వరం వచ్చినప్పుడు మనకి ఆ జ్వరం మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో, ఎంత బాధ పెడుతుందో, మన ఎముకలకి ఎంత నొప్పిని కలుగు చేస్తుందో, మన శరీరానికి ఎంత బాధ కలుగు చేస్తుందో మనకి తెలుస్తుంది. ఈ తెలుస్తుంది కాబట్టి ఏమవుతుంది? ఆ బాధ నుంచి, ఆ విముక్తి నుంచి మనం విడుదల పొందాలని దేవుని దగ్గరికి లేదా దేవునికి మనం మొరపెట్టుకుంటాం. దేవుడు ఎందుకని ఈ నొప్పిని మనకు కలుగు చేస్తున్నాడు? ఈ బాధల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎందుకు విడిపిస్తున్నాడు? దేవుడు ఎందుకు స్వస్థత కలుగు చేస్తాడంటే, నువ్వు పడే బాధ అంతా కూడా ఆయనకి తెలుసు. కానీ ఈ బాధల నుంచి విడిపించడమేనా ఆయన ఉద్దేశం? ఆ తర్వాత అంటాడు ఆయన జన సమూహం మొత్తం ఆ బాధ నుంచి విడుదల పొంది ఆయన దగ్గరికి, ఇంకా అంత సిరియా, ఇంక మనం మామూలు భాషగా మనం ఇక్కడ నుంచి మాట్లాడుకోవాలంటే ఆ బందరు, విజయవాడ, ఇటు తెనాలి, ఇటు పొన్నూరు, ఇటు రేపల్లె, ఇటు చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఆయన్ని వెంబడించడానికి, ఆయన స్వస్థత గురించి తెలుసుకొని, ఆయన శరీర బలహీనతల గురించి తెలుసుకొని, ఇంకా అలాగా వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే, ఇక్కడ ఆయన ఒక కొండ మీద వెళ్ళి కూర్చున్నాడు. ఈ కొండ అంటే ఇంక గోరిట్ల అనుకోండి, గోరిట్ల కొండ మీద ఆయన కూర్చున్నాడు. కూర్చున్న దగ్గర వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి అందరూ కూడా ఆయన ముందు కూర్చున్నారు. ఈ అందరూ కూర్చున్నాక ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. దేనికోసం వచ్చారు వీళ్ళందరూ? ఆయన దగ్గర స్వస్థత ఏమైనా దొరికిద్దామో, ఆయన దగ్గర అద్భుత కార్యాలు మా దగ్గర ఏమైనా జరుగుతాయేమో, మాలో దెయ్యం పట్టిన క్రియలు ఏమైనా ఉంటే పోతాయేమో, ఇంకా మేము క్షేమంగా ఆరోగ్యంగా ఇంకా జీవితకాలం ఆరోగ్యంగా సురక్షితంగా జీవిస్తాయేమో అనుకుని వాళ్ళందరూ ఏం చేశారు? వచ్చి అక్కడ కూర్చున్నారు. ఇంకా అప్పుడు ఏమంటాడు ఇంక వచ్చిన వాళ్ళందరికీ, అమ్మా నీకేమన్నా దెయ్యం పట్టిందా? రా, నీ దెయ్యాన్ని నేను విడిపిస్తాను. ఇదిగో అమ్మా నిన్నే, నీకేమన్నా జ్వరంతో బాధపడుతున్నావా? నిన్నే విడిపిస్తున్నా, రా అని ఆయన ఏమన్నా బోధిస్తున్నాడా? అలా రాసింది అక్కడ. ఇదిగో నువ్వు ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పిలుసులతో బాధపడుతున్నావు, వాటి నుంచి విడిపిస్తాను అని నేనేమన్నా పిలుస్తున్నాడా? నిన్ను దేవుడు దేనికోసం పిలిచాడు? నువ్వు దేన్ని ఆశించి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు? దేన్ని ఆశించి నువ్వు దేవుడి దగ్గర కూర్చున్నావు? దేని గురించి వచ్చావు ఆయన దగ్గరికి?
ఏ మేలులు పొందుతావని, ఏ మేలులు ఆశించి నువ్వు ఆయన దగ్గరికి అంత దూరం నుంచి ఇంత దూరం ప్రయాణించి వచ్చి కూర్చున్నావో ఆయనకి తెలియకుండా ఉండద్దా? ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసి ఏం బోధిస్తున్నాడంటే, చదువమ్మా అక్కడి నుంచి 5వ వచనం మొదటి నుంచి చదువు. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింప సాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నేనేం బోధిస్తున్నాడు? మీ రోగాలు తగ్గిపోతాయి, మీకున్న దెయ్యాలు పట్టి పోతాయి, మీకున్న మూర్ఛ రోగం పోయిద్ది, మీకు సమస్త ఉన్న మోకాలు నొప్పులు పోతాయి, మీకు గుండె జబ్బులు పోతాయి, మీ శరీరంలో ఉన్న బలహీనతలు పోతాయి అని మీరు ఆశించి మీ శరీర అనారోగ్యాలను బట్టి, మీ శరీర బాధలను బట్టి ఆయన్ని వెంబడించారు. ఎందుకు వెంబడించారంటే మీరు దేని వల్ల మీరు దేవుడి దగ్గరికి వస్తారో ఆయనకి తెలుసు. ఇప్పుడు ఎందుకనే వీళ్ళందరూ వచ్చినాక వీళ్ళ రోగాల గురించి, వీళ్ళ బాధల గురించి, వీళ్ళ శరీర బలహీనతల గురించి మాట్లాడుకోకుండా ఏమని మాట్లాడుతున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మొట్టమొదటిగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఆత్మ విషయంలో మీరు దీన మనసు కలిగి ఉండాలి. దేవుని దేని విషయమై దీన మనసు కలిగి మీకు ఈ కార్యాలన్నీ చేశాడంటే, మీరు పడే బాధలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఎందుకు ఆయనకి తెలుసు అంటే, మీ శరీరాన్ని నిర్మించింది ఆయనే. మీ శరీర బలహీనతల్లో మీరు ఏ రకంగా బాధపడుతున్నారో ఆ విషయాలన్నీ కూడా ఆయనకి తెలుసు. తెలిసి మీరు బాధపడే బాధల గురించి కాదు, కానీ ఈ లోక సంబంధమైన బాధలు మీకు కొన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళలో పోతాయి. కానీ మీరు ఏ విషయమై ఉండాలి అంటే ఆత్మ విషయమై దీన మనసు కలిగి ఉండాలి. చదువమ్మా. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి తప్పుడు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు మనం ఇది ఒక్కొక్కటి చదువుకుంటే ఏంటంటే, ఫస్ట్ ఆత్మ విషయమే మీరు దీన మనసు కలిగి ఉండాలి. ఈ శరీర సంబంధమైన విషయాల్లో మీరు దీన మనసులో కలిగి దీనంగా మొహాలు పెట్టుకొని బాధపడుతూ కుంగి కృషించాల్సిన సమయం సందర్భం అయితే కాదు. కుంగిపోయి మీరు పరలోక రాజ్యం అనేది ఒకటి ఉందని ఆయన బోధిస్తున్నాడు. ఏంటంట ఫస్ట్ చదివే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. నువ్వు ఏ మనసు దీనత్వం కలిగి ఉండాలంటే ఆత్మ విషయమై దీను మనస్సు కలిగి ఉండాలి. కానీ నీ రోగాలను బట్టి నువ్వు దీన మొహం వేసుకొని ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. దుఃఖించు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎలా దుఃఖించాలి? మనం రోగాలను బట్టి దుఃఖించాలా? బాధలను బట్టి దుఃఖించాలా? అవమానాలను బట్టి దుఃఖించాలా? దేని బట్టి దుఃఖించాలి? దేవుని రాజ్యాన్ని బట్టి దుఃఖించాలి. దుఃఖించు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్నే స్వతంత్రించు. అంటే నీకేముండాలి? సాత్వికమైన మనసు కలిగి నువ్వు ఉండాలి. ఏ పనిలో నువ్వు చేసినా సరే దేవుని అంటే సాత్వికం అనే మనసు ఎందుకన్నాడంటే, దేవుని మనసు అంత సాత్వికంగా ఉండదు. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడంటే దేవుని మనసు గురించి, దేవుని మాటల గురించి చెప్తున్నాడు. దేవుడి మనసు ఎలా ఉంటదంటే, ఆయన మనసు ఎలా ఉంటదంటే చాలా సాత్వికంగా ఉంటది. ఏది చెప్పినా ఆయన ఎలా చెప్తాడంటే చాలా సున్నితంగా, చాలా చక్కగా చెప్తాడు.
ఇట్లా సాత్వికము స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారంట? సాత్విక స్వభావం మనకి కలిగి ఉండాలి. ఈ సాత్విక స్వభావం ఎలా ఉంటుందంటే, ఈ సాత్విక స్వభావంతో ఉన్నవారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎందుకని ఈ సాత్విక స్వభావం ఎలా ఉంటుందంటే, ఒకసారి వ్యభిచారం చేసి ఒక స్త్రీ పట్టబడినప్పుడు ఆమెని యేసుక్రీస్తు వారు ఏమని సంబోధిస్తాడంటే, అమ్మా అని పిలుస్తాడు. ఏమని పిలుస్తున్నాడు ఆమెని? అమ్మా అమ్మా. ఇక ముందు అసలు నిన్ను ఎవరు నేను కూడా నిన్ను శిక్షించను. ఇక ముందు ఎప్పటికి కూడా ఈ పాపము నువ్వు చేయకము అని దేవుడు చాలా సాత్వికంగా, ఆయన మనసు ఎంత సాత్వికంగా ఉందంటే అంత సాత్వికంగా ఆయన చెప్తున్నాడు. ఇంకా ఎదుటి మనిషిని ఏమంటాడంటే, మీలో పాపం చేయకోకుండా, మీరు పాపం చేసి ఆయన ఏదో కింద రాసుకుంటే ఆయన మా పాపాలు రాస్తున్నాడేమో అని చెప్పి ఆయన కంగారు పడిపోతాడు. ఈయన ఎలా చెప్తున్నాడు? వాళ్ళకి సాత్వికంగా చెబుతున్నాడు. అదే మనకి ఎవరైనా అలాంటి సందర్భంలో పట్టుబడినప్పుడు మన పరిస్థితి ఎలా ఉండదంటే, ఇంకా ఆమెని రోడ్డుకు లాగి రోడ్డుకి ఈడ్చి ఆమెకున్న పొరుగు ప్రత్యాయతలు అప్పుడు దాకా కాపాడుకున్న మొత్తం కూడా తీసేసి ఆమెను ఏం చేస్తారంటే అప్పుడు దాకా నార్మల్గా చేసుకునే వాళ్ళని పెద్ద ఇంకా వ్యభిచారిగా మార్చేసే స్థితి దాకా వాళ్ళని వదిలిపెట్టరు. కానీ దేవుడు ఏమంటాడంటే, సాత్వికంగా మా ఎన్నడు కూడా ఇంకా పాపము చేయకమని చాలా సాత్వికంగా చెప్తున్నాడు. మనం ఎలా ఉండాలంటే సాత్విక స్వభావం కలిగి, దేవుని స్వభావం కలిగి అందరితో మనం ఉండగలిగినప్పుడే మనం ఐక్యత మనకి దొరుకుతుంది. దేశాన్ని కూడా వాళ్ళు స్వతంత్రించుకుంటారు. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఎలా ఉన్నారంట వీళ్ళు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అంటే ఎలా తృప్తిపరచబడతారయా? మాకున్నది ఇల్లు కొంచెమే ఉంది, ఆహారం కొంచెమే ఉంది, లేదా మాకున్న వస్త్రధారణ కొంచెమే ఉంది. మిగతా వాళ్ళు అనేక రూపాయల్లో సంపాదించుకొని, ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని, మంచి ఇంట్లో, మంచి ఆస్తులు, మంచి కారులో, మంచి ఇలా అన్నిట్లో మంచిగా కనపడతారు. కానీ వాళ్ళకి ఏముండదు? నెమ్మది ఉండదు. అందుకని ఒక చాట ఏమంటాడంటే, లేని వాడికి కలిగేది కొద్దిగైనా సరే ఆయనకి తృప్తి కలుగుతుంది. ఏం కలుగుతుందంట? ఎందుకు కలుగుతుంది తృప్తి? నీతి కొరకు. ఆయన లేకపోయినా కానీ ఎలా బతుకుతున్నాడు ఆయన? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారు. నువ్వు నీతిగా ఉన్నప్పుడు, నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు దేన్ని ఆశించినప్పుడు, నీకున్న కొద్ది సంపదలను నువ్వు ఎలా ఉంటావంటే తృప్తిగా బతుకుతావు, తృప్తిగా జీవిస్తావు. ఇది మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన మీరు ఎలా ఉండాలన్న స్వభావాన్ని బట్టి ఆయన చెప్తున్నాడు. అంతేగాని ఇక్కడికి వచ్చారు కదా ఇంకా మీ రోగాల నుంచి, మీ బాధల నుంచి, మీ ఇబ్బందుల నుంచి విడిపించడానికి కాదు. మీరు ఈ భూలోకంలో ఉన్న ఇబ్బందులకే ఇలా గురైపోతే, మీ భూలోకంలో ఉన్న బాధలకి ఎట్లా గురైపోతే, రేపు నరకంలో పడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి. చదవమ్మా. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఎలా ఉండాలంటే కనికరంతో ఉండాలి. మనం ఒకరి పట్ల ఒకరు కనికరంతో ఉండాలి. కనికరంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎదుటి మనిషి కూడా మన మీద కనికరము చూపిస్తాడు. ఒక మనిషి తిట్టింది, లేదా ఒక మనిషి మనల్ని కొట్టారు, లేదా ఒక మనిషి మనం బాధ పెడుతున్నారని మనం వాళ్ళే బాధ పెట్టే వాళ్ళుగా, దూషించే వాళ్ళగా, అవమానించే వాళ్ళగా మనం ఉండకూడదు. వాళ్ళ మీద ఎడతెగకుండా మనం ఏం చేయాలంట? కనికరము చూపించాలి. అప్పుడు ఒక నాటికి ఏమైందంటే వాళ్ళే మనసు మారిపోయి కనికరం మన మీద పొందుతారు. ఈ కనికరం మనం చూపించకుండా, ఈ కనికరం మనం చేయకోకుండా వాళ్ళ మీద మనం వ్యతిరేకంగా కనుక మాట్లాడితే ఏమవుతుంది? ఒకరి పట్ల ఒకరికి ద్వేషం పెరిగిపోతుంది, ఒకరి పట్ల ఒకరికి కోపం, కక్షలు పెరిగిపోతాయి. నిన్ను ఎంత అవమానించినా, ఎంత బాధ పెట్టినా, నిన్ను దూషించినా, అవమానించినా, నీ దగ్గర ఏమీ లేదనుకున్నా సరే ఎలా ఉండాలి? వాళ్ళు ఎన్ని చెప్పినా ఇది ఎవరో బయట వాళ్ళు కాదు, మన వాళ్ళే మన మీద తిరగబడచ్చు, మన వాళ్ళే మనల్ని ద్వేషించవచ్చు. అయినా మనం ఎలా ఉండాలంట? కనికరం కలిగి ఉండాలి. ఈ కనికరం మనం చూపిస్తా ఉంటే మెల్లగా వాళ్ళు కూడా ఏంటంటే మారిపోతారు. ఇక మన పట్ల వాళ్ళు కనికరము చూపిస్తారు. చదువు.
సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానం మనం ఎలా ఉండాలంట? సమాధానం గలవారమై ఉండాలి. ఎలా ఉండాలంట? సమాధానంగా. మనం ఎట్లా ఉండాలంటే మనం సమాధానంగా ఉండాలి. ఎవరి పట్లైనా సరే మనం సమాధానంగా ఉండాలి. సమాధానం గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు. ఈ దేవుని కుమారులు అనిపించుకుంటారనే పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడంటే, సమాధాన పరచడం అనేది చాలా గొప్ప విషయం. ఒకరి పట్ల ఒకరు కోపం దేశాలతో ఉన్నారు. ఒకరి దేశం పట్ల ఒక దేశం పట్ల కోపం దేశాలతో ఉన్నారు. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు కోపాలు దేశాలతో ఉన్నారు. వీళ్ళు సమాధాన పరచడం అనేది అసలు ఎవరి తరం కూడా కాదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేకుండా కోపాలతో ఏదో అయిపోవాలి. వాళ్ళు బాగుంటే వారు లేరు, వాళ్ళు చక్కగా ఉంటే వారు లేరు, వాళ్ళు శుభ్రంగా ఉన్నా వారు లేరు, వాళ్ళు మంచి ఆహారం తిన్నా వాళ్ళు నీ వాళ్ళేగా. అందుకని ఏంటంటే సమాధానం కలిగిన వారమై ఉండాలి. సమాధాన పరచగలిగే వాళ్ళమై ఉండాలి. ఈ సమాధానం పరచడం కనుక మన వల్ల కాకపోతే మనం దేవుని కుమారులు అనిపించబడము. ఈ లోకంలో సమాధానం లేక అనేక గొడవల్లో, కొట్లాట్లో, దేశము విదేశాలు, ఒకరి దేశం పట్ల ఒక దేశం సమాధానం అనేది లేదు వాళ్ళ దగ్గర. ఈ సమాధానం లేకుండా కోసం, ఈ ఆస్తుల కోసం, లేకపోతే ఈ దేశం కోసం, ఈ దేశ సరిహద్దుల కోసం, కుటుంబ స్థలాల కోసం, కుటుంబ డబ్బుల కోసం, లేకపోతే ఒకరి పట్ల ఒకరి దేశం పెంచుకొని ఏమైపోతున్నారు? అందరూ సమాధానం లేక ఉంటారు. ఈ సమాధానం పరిచేవారు గొప్పవాళ్ళు. అంటే ఒక మాట చెప్పగానే ఆ మాటకి రెట్టించి ఆ సమాధానం కాకుండా గొడవల్ని క్రియేట్ చేసి వాళ్ళ మీద ఒక ఎగస్ట్రా లేనిపోయిన మాటలు చెప్పి, లేనిపోయిన వాళ్ళ మీద కుయుక్తులు పొంది ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంకా కోపాలు రేపుతూ సమాధానాన్ని లేకుండా చేస్తున్నారు. అందుకని ఎలా ఉండాలంటే మనం సమాధాన పరిచేవారుగా ఉండాలి. తర్వాత చదవమా. నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చదువమ్మా, చదివేసి. నా నిమిత్తము జనులు నేను నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డమాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమవును. ఇలాగ వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవర్తన హింసించారు. ఈ వాక్యం నేను ఎంతసేపు చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ సమయం ఏంటంటే దానికి ముందు మన 4వ వచనం చివరి చదువుకున్నాం కదా. ఆ చివరి చదువుకున్న సందర్భం ఏంటంటే, వాళ్ళందరూ కూడా అనేక రోగాల చేత, బాధల చేత, ఇబ్బందులు పడతా, పీడింపబడుతూ, వాళ్ళు దెయ్యం పట్టి ఇంకా అనేక రోగాల చేత వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఆయన బాగు చేసుకుని వచ్చాడు. ఎందుకు బాగు చేసుకున్నాడు దానికోసం మనం ఎవరైనా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన ఎందుకు బాగు చేశాడంటే, ఎవరు కూడా అనారోగ్యంతోనో బాధలతోనో దయ్యాల చేత పీడింపబడతానో ఈ లోక సంబంధమైన విషయాల్లో కనుక మీరు పడిపోతే ఏమవుతారంటే దేవుని ఒకవేళ విడిచిపెట్టేస్తారేమో. అందుకని మీకు ఏది కావాలో ఆయన అది మీకు అనుగ్రహించి ఆయన సూచక్రియలు మీ ద్వారా బయలుపరచబడి ఆయన దగ్గరికి మీరు వస్తారని ఆయనకి తెలుసు. మీకున్న అనారోగ్యాల వల్ల, బాధల వల్ల, ఇబ్బందుల వల్ల, దయ్యాలు పట్టడం వల్ల, కష్టాలు ఉండటం వల్ల మీరు దేవుని దగ్గరికి వస్తారని తెలిసి మీకున్న బాధల్ని, కష్టాలని, అవమానాలన్నిటి నుంచి విడిపించి ఆయన వచ్చినాక ఏం చెప్తున్నాడంటే, మీ బాధలు విడిపిస్తాను, నా దగ్గరికి రండి అని ఆయన చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఎలా జీవించాలో మీకు వివరిస్తున్నారు. ఇటువంటి జీవితం కనుక మీరు జీవిస్తే ఎలా ఉంటారంటే దేవుని రాజ్యానికి, పరలోకానికి వారసులుగా మీరు మార్చబడతారు. ఇలాంటి జీవితాలు కానీ, ఇలాంటి మీరు మీ దగ్గర ఈ క్రియలు కానీ లేనప్పుడు ఏమవుతుందంటే మీరు పరలోక రాజ్యానికి మార్చబడరు. ఇదంతా ఎవరి గురించి చెప్తుంటే దేవుని స్వభావం. అంటే మన స్వభావం మారాలి. మనకున్న అనారోగ్యాలు కాదు, మనకున్న బాధల వేదనలు కాదు. కొన్నిసార్లు బాధలు కూడా మనల్ని
బాధ పెట్టి మనల్ని దేవునికి దగ్గరగా లేకుండా చేయటానికి చూస్తాయి. ఎలా ఉంటాయి అంటాయి? మనల్ని బాధ పెట్టి, ఒకవేళ ఇప్పుడే నాకు అనారోగ్యంతో నేను బాధగా లేదు, నేనేం చేస్తాను, ఈ వంకతో దేవుణ్ణి ఆరాధించుకోకుండా ఒక పక్కన బాగాలేదని పునుకోవటం, లేదా నేను బాగాలేదని చెప్పి నేను వాస్తవాన్ని కూర్చొని చెప్తాం అనుకున్నా, కానీ నిలబడే చెప్పాలనుకున్నా. ఎందుకంటే నా అనారోగ్యం దేవునికి నన్ను దూరం చేయకూడదు. ఈ అనారోగ్యం అన్నది పెద్ద సమస్య అనేది కాదు. దేవుడితో మన అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఈ అనారోగ్యం నన్ను ఏమి చేయలేదని కూడా నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే దేవుని స్వభావం, దేవుని మనసు, దేవుని ఆలోచన, దేవుని అలవాట్లు ఏంటియో నాకు తెలుసు. కాబట్టి దేవుడి లాగా ఆలోచించే జ్ఞానం దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనం ఎలా జీవించాలన్నది మనకి తెలుస్తుంది. ఒకవేళ అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతారు, దేవుని వాక్యానికి దూరం అయిపోతారు, దేవుని మనసుకి దూరం అయిపోతారు. ఇలా దేవునికి దూరం అవ్వకూడదని వాళ్ళ అనారోగ్యాల్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళందరూ కూడా అనారోగ్యాలు బాగు చేసి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వాళ్ళకి ఎలా ఉండాలో బోధిస్తున్నాడు తప్ప వాళ్ళ బాధల గురించి కానీ, వాళ్ళ రోగాల గురించి కానీ, వాళ్ళ దెయ్యాలు పట్టిన విషయాల గురించి, ఆయన దేని గురించి కూడా ఆయన ప్రస్తావనగా తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదంటే వాళ్ళకి అవన్నీ కూడా పెద్దగా శ్రమ కాదు, పెద్ద బాధలేం కాదు. వాటిని చూసి వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు, దేవునికి దగ్గర అవ్వకుండా వాళ్ళ రోగాలను బట్టి వాళ్ళు హింసించబడుతున్నారు, బాధపడుతున్నారు. కానీ అసలైన బాధ ఎక్కడ ఉందంటే నరకంలో ఉంది. ఈ నరకానికి వీళ్ళు పాత్రులుగా కాకూడదని ఆయన కొన్ని సూచక్రియల ద్వారా, అంటే ఈ సూచక క్రియల ద్వారా ఎలా అయితే ఆయన మనుషుల్ని, మనసుల్ని, శరీర రోగాల్ని మారుస్తున్నాడో, శరీరం చనిపోయి మరలా బ్రతికినప్పుడు తీర్పు దినం ఉంటుంది, పరలోకం, నరకం ఉంటుంది. అందుకని పరలోక రాజ్యంలో ఎలా ఉండాలో మనుషులకి బోధిస్తున్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని గురించి ఆయన వివరిస్తున్నాడు. ఈ రాజ్య స్వభావం నీకుంటే ఇప్పుడున్న బాధల నుంచి విముక్తి పొందుతావు. కానీ ఈ మనసు నీకు రాకపోతే ఏమవుతావు అంటే నరకానికి పాత్రుడు అయిపోతావు. ఈ నరకానికి పాత్రుడు అయ్యావనుకో, నువ్వు పడే బాధలు ఇప్పుడే పెద్ద నరకంగా నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ నిజమైన నరకం ఉంది. మరలా ఈ నరకాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మీరు ఎంత ప్రవర్తన ద్వారా మీకు చెప్పినా మీకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు మీకు బోధించినా కానీ మీకు జ్ఞానం రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా దేవుని స్వభావం మీకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే మీ మనసులో ఆ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, ఈ లోక సంబంధమైన విషయాలు ఉంచుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం మీ మనసులోకి ఎన్నటికి కూడా వెళ్ళట్లేదు. అందుకని మీ మనసులు మారట్లేదు. అందుకని మీ మనసు ఫస్ట్ ఆయన మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా పరలోక రాజ్యం గురించి, మీరు జీవించాల్సిన జీవితం గురించి, మీకు చెప్పాల్సిన అనుభవాల గురించి ఆయన చెప్తున్నాడు. ఇంక ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే, మరి ఈయన ఇన్ని చేసిన వాడు, ఇన్ని అద్భుతాలు చేసిన వాడు, మరి నాకు జ్వరం రాకుండా ఆపొచ్చు కదా, లేదా రోగాల నుంచి అన్నిటి నుంచి విడిపించవచ్చు కదా. మరి వీటి గురించి చెప్పకుండా ఆయన వీటి గురించి చెప్తున్నాడు. ఏంది ఆయన వచ్చిన సందర్భం ఏంటి? మనుషుల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఈ లోకంలో పాపంలో పడిపోయి నరకానికి వెళ్ళకోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కోసం ఆయన వచ్చాడు. ఆయన సందర్భం ఏంటంటే మనుషుల్ని మార్చడం కోసం ఆయన వచ్చాడు. ఇంకా నాకు ఆ వాక్యం చదివేటప్పుడు అనిపించింది, మనుషులు రోగాల్ని విడిపించేవాడు, అందరి రోగాల్ని విడిపించేవాడు. ఇంకా అందరి గురించి ఆయన తెలుసుకుంటే, ఇంక వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఈ రోగాన్ని విడిపించుకోవడానికే ఈ రోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తెచ్చుకొని ఆ రోగాలని ఆయన ఏమైనా హాస్పిటల్ పెట్టుకున్నాడా? ఆయన ఏమైనా రోగాలు తగ్గించడం కోసం ఏమైనా హాస్పిటల్ పెట్టుకొని పలానా రోగాలు తగ్గిస్తాను, మీరు మా దగ్గరికి రాండి అని చెప్పేసి ఆయన ఏమన్నా కొండ మీద కూర్చున్నాడా? ఆ రోగాలకున్న బాధ, ఆ రోగాలకున్న శ్రమ, ఆ శరీరం పడే శ్రమ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన విడిపించాడు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని రక్షించడం కోసం, మిమ్మల్ని మారు మనసు పొంది దేవుళ్ళో ఐక్యం చేయడం కోసం ఆయన మీ దగ్గరికి వచ్చాడు. ఒకవేళ ఆ రోగాన్ని మార్చే బదులు మనుషుల్ని మార్చొచ్చు. కంటే ఈ మనుషులకి కావాల్సిన సర్వశక్తి కూడా ఈ లోకం మీద, భూమి మీద కొన్ని ఆయన మనకి ఇచ్చేసాడు. అది మరలా తీసుకోవడానికి ఆయన
అంగీకారం లేడు. అంటే నీ మనసుతో నువ్వు ఆయన మరలా ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట వింటేనే ఆయన నిన్ను బాగు చేస్తాడు. సరే, ఈ మాట చదివేటప్పుడు ఈ రోగాల్ని కానీ వీటిలన్నింటిని తగ్గించి నేను రోగాలు బాగు చేస్తా, నేను మిమ్మల్ని అనారోగ్యాలు బాగు చేస్తాను, మీకు సమస్త ఉన్న పీడిత ఉన్న మొత్తం కూడా నేను దెయ్యాల బట్టి విడిపిస్తానని అని ఒకవేళ ఈయన ఇలాగే ఉంటే ఏమైపోతారంటే ఈ వాక్యం చదివేటప్పుడు మరలా నాకు కొంచెం ఇంకో వాక్యం గుర్తొచ్చింది. ఈ వాక్యం చదువు 2వ రాజులు 5వ అధ్యాయము చదువమ్మా. సమయం సరిపోతుంది. ఈ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము చివరి దాకా 27 దాకా చదవాలి. మామూలుగా మీరు కొంచెం ఫస్ట్ ఒక చిన్న వచనం చదవండి, నేను మామూలుగా మీకు వివరిస్తాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి వివరిస్తాను. ఫస్ట్ ఒక వచనం చదవండి చాలు. సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి ధనుడై దయ పొందినవాడై ఆయను. అతడు మహాపరక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్ఠరోగి. చాలు. ఈయన ఎవరంట? సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను. ఈ సిరియా రాజు అయిన సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు. అంటే ఎవరో మామూలు అలాంటప్ప ఆయన మనిషి అయితే కాదు. ఈ సైన్యాధిపతి ఒక ఆయన ఉండేవాడు. ఈయన దేవుని వలన అనేక మెప్పులు అంటే అనేక యుద్ధాల్లో ఆయన గెలిచి రాజు దగ్గర ఏం చేశాడంటే ఘనుడుగా అంటే గొప్పవాడిగా ఆయన ఉండేవాడు. ఇలా ఉన్న ఆయనకి ఏముందంట? కుష్ఠరోగం ఉంది. ఆయనకి కుష్ఠరోగం ఉందని ఆ రాజు ఆయన కూడా బాధపడతా ఉండేవాడు. ఈ రాజుకి ఇలా తెలిసినప్పుడు వీళ్ళు దొంగతనాలకు లేకపోతే ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఒక చిన్న కుమార్తె వాళ్ళకి తీసుకొచ్చి ఏదైతే ఈ నయమాను భార్య దగ్గర ఆవిని పనికి పెడతారు. ఇది మన వాడుక అంటే ఇట్లా మాట్లాడుకోకుండా అంటే మామూలుగా ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఒక రాజు దగ్గర ఒక పని చేస్తా ఉంది. ఈ పని చేస్తా ఉన్నావా ఆ ఊరిలో ఉన్న ఒక ప్రవర్త గురించి ఆమెకి తెలిసి అమ్మగారు అంటది. ఏందమ్మా అంటే, నాకు ఒక మనిషి ఉన్నాడు, మనల్ని పాలించే యజమాని కుష్ఠరోగంతో ఇలా బాధపడుతున్నాడు కదా, ఆ ప్రవర్త దగ్గరికి కనుక వెళ్తే అయ్యగారికి కుష్ఠరోగం తగ్గిపోయిద్దమ్మా అంటే ఆమె పరుగున ఏం చేసిందంటే ఆయనకి ఆ వర్తమానం ఆ దేశపు రాజుకి పంపించింది. పంపించగానే ఆ దేశపు రాజు ఏం చేశాడంటే ఆయన మీద ఉన్న ప్రేమతో ఆయన ఘనపరిచిన విధానం ఆయనకి తెలిసి అసలు ఈయన ఎవరు, ఈ రాజు దగ్గరికి నేను ఒక లేఖ అంటే ఒక ఉత్తరం నీకు పంపుతున్నాను, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు. ఈ ఉత్తరం తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నిన్ను బాగు చేస్తాడని ఏం చేశాడంటే ఆ ఉత్తరం తీసుకొని వెండి బంగారం వస్త్రాలు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? ఎలీషా. అంటే ఆ రాజు దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. ఈ రాజు ఈ ఉత్తరం తీసుకొని చదివాడు. ఏం చేశాడు ఈ రాజు? ఆయన పంపించిన ఉత్తరము అది తీసుకొని చదివాడు. ఈ చదవంగానే ఆయన వస్త్రాలు చింపుకొని భయక్రాంతికి లోనైపోయాడు. ఏంది ఈయన ఉత్తరం పంపించాడు? ఈయనకున్న కుష్టి రోగాన్ని నేను తగ్గించడం ఏంటి? అసలు ఈయనకున్న శరీరాన్ని బాగు చేయటం ఏంది? నేనేమన్నా అసలు దేవుణ్ణా అని కంగారు పడిపోతున్నాడు. వస్త్రాలు దించేసుకున్నాడు, బాధపడిపోతున్నాడు. నేను దేవుణ్ణి కాదు కదా, ఆయన నన్ను ఇలా బాగుపరచమని పంపించాడేంది?
ఇది బాగుపరచడానికి ఎత్తు కాదు కానీ నా మీద యుద్ధం చేయడానికి కానీ లేకపోతే నా మీద పగ పెట్టుకోవడానికి చూసావా ఎంత కుయుక్తి ఆయన పొందాడో అని ఆయన ఆందోళన పడుతున్నప్పుడు ఆ సమయంలో ఆ విషయం ఎవరికి తెలిసిందంట? ఆ దేశంలో ఉన్న ఎలీషా ప్రవర్తకి తెలిసింది. అప్పుడు ఎలీషా ప్రవర్త ఆ రాజుకి ఉత్తరం పంపించాడు, అయ్యా నువ్వు బాధపడాల్సిన పని లేదు, నువ్వు అంత కంగారు పడాల్సిన పని లేదు. ఈ దేశంలో ఉన్న ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న ఒక ప్రవర్త ఉన్నాడని వాళ్ళకి తెలియటం కోసం, ఎవరికి? రాజుకు తెలియటం కోసం, వాళ్ళకి తెలియటం కోసం, ఈ కార్యం చేయటం కోసం దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. సరే ఆ ప్రవర్తన ఏం చేస్తామంటే నా దగ్గరికి పంపించు అని అన్నప్పుడు ఆయన కొంచెం ధైర్యం పొందుకొని ఏం చేశాడు? ఆయన ఆ ప్రవర్తని ఆయన దగ్గరికి పంపించాడు. ఎలీషా పంపించినప్పుడు ఈయన ఏం చేశాడు? ఈయన సరాసరి ఏం చేశాడంటే రథాలతోనూ గుర్రాలతోనూ ఆ బంగారం లేదా ఆ వెండి సైన్యాలందరితో కూడా ఆయన ఇంకా సరాసరి ఎలీషా దగ్గరికి, ప్రవర్త దగ్గరికి ఆయన వచ్చేసాడు. ఈ ఎలీషా ప్రవర్త దగ్గరికి రాగానే ఆయన లోపలకు కూడా రాకముందే బయట నుంచి ఒక మనిషిని పంపించాడు. ఈ మనిషిని పంపించి ఈ మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన చెప్తున్నాడు, ఈయన వెళ్ళి చదువు, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు అగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని దమస్కు నదులైన అభానాయమును పరస్పరమును ఇశ్రాయేలు దేశమును నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. చాలు. మనం అక్కడ అంటే ఇప్పుడు అక్కడ దాకా చెప్పుకున్నాం అంటే సరాసరి ఆయన గుమ్మం దగ్గరికి వచ్చేసాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే సింపుల్ గా ఒక మనిషిని పంపించి నువ్వు వెళ్ళి నదిలో, ఏ నది అమ్మది? దమస్కు నదిలో మునగమని చెప్తాడు. యోర్దాను నది, యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చెయ్యి. ఏమంటున్నాడు? యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు స్నానం చెయ్యి అనగానే ఏదేమనుకుంటున్నాడు? ఏంది నదులు మా దగ్గర ఉన్న అన్న నదుల కన్నా ఈ నది ఏమైనా శ్రేష్టమైందా? అంటే ఆయన ఉద్దేశం ఏంది? మా దగ్గరే నదులు ఉన్నాయి, మా దగ్గరే మేము స్నానం చేసి మేమే శుద్ధులు అవ్వలేమా? ఇంత దూరం నేను ఎందుకు ప్రయాణం చేసుకుని ఆయన కోసం కానుకలు మళ్ళీ తీసుకొని ప్రత్యేకంగా ఆయన దగ్గరికి రావాల్సి వచ్చింది అని ఆయన బాధపడి అనుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం అంటే మనలో కూడా చాలా మంది కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఏ ఉద్దేశాలంటే ఏంది? ఆయన నా దగ్గరకు వచ్చి ఎక్కడైతే నాకు బాగాలేదో అక్కడ చెయ్యేసి నాకు ప్రార్థించి స్వస్థత కలుగు చేస్తాడేమో అని ఈయన అనుకుంటున్నాడు. కానీ ఈయన ఉద్దేశం ఏంది? దేవుని మాటని ఈయన అంగీకరిస్తాడా లేదా అన్నది ఈయన ఉద్దేశం. నదిలో అయితే ఏమీ లేదు. దేవుని చెప్పిన మాట వల్ల ఆయన లోబడి స్వస్థత పొందుతాడని ఈయన ఉద్దేశం. ఈయనేమనుకుంటున్నాడు? ఆ ప్రవర్తన దగ్గరికి వెళ్ళినాక నా మీద చేయేస్తాడేమో, ఎక్కడైతే రోగాలు ఉన్నాయో ఆ రోగాలన్నీ కూడా శుద్ధి చేస్తాడేమో, నన్ను స్వస్థపరుచుతాడేమో అనుకుంటే ఈయన వెళ్ళి పలానా నదిలో మునగమంటున్నాడు. పలానా చోట మా దగ్గర లేక నదులు, మా దగ్గర నీళ్లు లేక ఎక్కడ దాకా వచ్చిందని ఆయన సొలుగుకుంటున్నాడు. అప్పుడు అంటాడు, సొలుగుకొని ఇంకా బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు ఆయన అంటాడు పక్కనున్న ఆయన, అయ్యా ఆయన ఏదైనా కఠినమైన పని నీకు ఒకవేళ చెబితే నువ్వు చేయవా? ఆయన కఠినమైన పనులన్నీ చెబితే మీరు చేస్తారు కదా. ఆయన చెప్పిన మాట ఏంది?
సులువుగా చెప్పాడు. ఏం చెప్పాడంటే యోర్దాను నదిలో మునగమని చెప్పాడు. ఏమన్నాడు? సులువైన మాటే కదా, దీనిలో చేస్తే మనకేమన్నా పోయేది కానీ ఏమైనా ఉందా? లేదా మనం నష్టపోయేది ఏమన్నా ఉందా? ఆయన సులువైన మాట చెప్పినప్పుడు నువ్వు ఎందుకు అంత కోపపడుతున్నావు? దేవుడు సులువుగా నిన్ను స్వస్థపరిచి, సులువుగా బాగుపరిచి, సులువుగా నిన్ను దేవుడి రాజ్యానికి వారసుగా మార్చబడటానికి నువ్వు చేసే పనుల వల్ల నువ్వు ఎందుకు కోపపడుతున్నావు? నువ్వు ఎందుకు అలాగా అనుకుంటున్నావు? ఒకసారి సులువేగా చేద్దామని అన్నప్పుడు ఆయన వెళ్ళి 7 మార్లు మునిగాడు. ఈ 7 మార్లు మునుగగానే ఆయన దేహం పసిపిల్లల దేహం వలె మారిపోయింది. ఈ పసిపిల్లల దేహం వలె మారిపోయినాక ఆయన చాలా సంతోషపడి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈయన మరలా వెళ్ళిపోయి ఎలీషా దగ్గరికి ఆయన ఆనందంతో ఆయనకి కొన్ని కానుకలు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఈ వాక్యం మీకు ఇప్పుడు దాకా ఎందుకు బోధించాను, ఎందుకు చెప్తున్నానంటే అసలు వాక్యం ఇప్పుడు మిగిలింది. ఎందుకంటే చాలా స్వస్థత అయింది, చాలా మేము మేలులు పొందాము, చాలా మేము ఉన్నతంగా బతుకుతున్నాము, మా దగ్గర స్వస్థత వరం ఉంది, మా దగ్గర ఆ వరం ఉంది, మా దగ్గర అనేకమైన రోగాలు పోగొట్టే వరాలు ఉండి మేము చేతులు వేసినప్పుడు బాగుపడతారు అంటే నువ్వెవరో బాగు చేయడానికి. దేవుడు నీతో ఉండి నడిపించి ఆయన మాట వల్ల బాగుపడుతున్నారు కానీ మనుషుల వల్ల మార్పు అనేది రాదు. చాలా మంది మనుషుల వల్ల మార్పు వస్తుంది, మనుషుల వల్ల మాకు స్వస్థత కలుగుతుంది, మనుషుల వల్ల మేము అద్భుత కార్యాలు మేము అనుభవిస్తున్నాము, మనుషులు ప్రార్థన చేయడం వల్ల మాకు జ్వరాలు తగ్గుతున్నాయి, మనుషులు ప్రార్థన చేయడం వల్ల మాకు రోగాలు తగ్గుతున్నాయి అని అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ద్వారా, దేవుని మాట ద్వారా వాళ్ళ స్వస్థత కలుగుతుందని వాళ్ళకి అర్థం కావట్లేదు, తెలియట్లేదు. ఈ అర్థం కావట్లేదు, తెలియట్లేదు కాబట్టి మీరు మనిషిలో ఏమీ లేదు, మాలో ఏమీ లేదు, మాలోనున్న దేవుని వాక్యం మీతో స్వస్థపరుస్తుంది, దేవుని వాక్యం మిమ్మల్ని మారుస్తుంది, దేవుని వాక్యం మీ అనారోగ్యాన్ని బాగు చేస్తుంది, ఆయన గాయపడ్డ గాయాల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. అందుకని దేవుని వాక్యం ఏమని బోధిస్తుందో, దేవుని వాక్యం మీకు ఎలా అర్థమవుతుందో, దేవుని వాక్యంలో మీకు ఏముండాలని మీకు ఇంతసేపు కూడా ఎవరైనా చెప్తున్నాను. ఈయనేమనుకుంటాడంటే ఆయన ముట్టాలి, ఆయన పట్టుకోవాలి, ఆయన అక్కడ ఉన్నది బాగు చేయాలి అని అనుకుంటే ఇంకేముంది అక్కడ? ఇంక దేవుడు ఏమన్నాడు? ఆయన దేవుడు అయిపోతాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యం మనల్ని బాగు చేస్తుంది. నీ అనారోగ్యాల నుంచి, నీ బాధల నుంచి, నీ వేదల నుంచి, నీ సమస్యల నుంచి, నీ మరణం నుంచి పునరుద్ధానం వరకు కూడా దేవుని వాక్యమే మిమ్మల్ని బాగు చేస్తుంది. మనుషులు అయితే ఏమి లేదు. ఈయన కూడా ఎలాగనుకుంటాడంటే మనిషి ముట్టాలి, మనిషి పట్టుకోవాలి, మనిషి బాగు చేయాలని ఆ చెప్పిన మాట విన్నప్పుడు ఎమ్మటే మళ్ళీ వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడైనా మళ్ళీ ఆయనకు బహుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇదిగో ప్రవర్త, నువ్వు చెప్పినట్టే నేను చేశాను, నేను పరిపూర్ణత స్వస్థత వచ్చేసింది, నా దేహం చిన్నపిల్లల దేహం వల్లే మారిపోయింది, ఇదిగో నేను తెచ్చిన ఈ వెండి, ఈ బంగారం, ఈ వస్త్రములు మొత్తం నీకు తీసుకో, నా రాజు నీకు ఈ కోసం పంపించాడు అని అన్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఇది నా వల్ల కాదు, దేవుని పరిచారకంగా నేను పరిచయం చేస్తున్నా కానీ ఇది నాదైతే కాదు, నాకు దేవుని మీద ఒట్టు నేనేమి కూడా తీసుకోనయ్యా, నాకు ఏమి కూడా వద్దంటే ఆయన బతిమలాడతాడు. బతిమలాడితే దేవుని తోడు నేను ఏది కూడా తీసుకోను. దేవుడు ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, దేవుడు మీకు అద్భుత కార్యాలు చూపిస్తాడనే క్రియ కోసం దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, నా ద్వారా దేవుడు ఈ క్రియ మీకు చేశాడు, ఏమి నాకుతో మీరు వెళ్ళిపోండి అని ఆయన పంపిస్తే ఆయన రథాలు అవన్నీ తీసుకొని ఆయన ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన ఏమైపోయాడు? వెళ్ళిపోతూ ఉంటే ఆయన దగ్గర చేసే పరిచారికుడు ఒక ఆయన చూసి అంటున్నాడు, ఈయనేంది ఇన్ని బహుమతులు తెచ్చినా, ఇంత సంపద తెచ్చినా, ఇన్ని వస్త్రాలు తెచ్చినా ఏది తీసుకోకుండా ఆయన పంపించడం ఈయనకి నచ్చలేదు. నచ్చకేం చేశాడంటే ఇంకా రథం వెంబడి పరిగెత్తడానికి పరిగెడతా అన్నాడు. ఏం చేశాడైనా? ప్రవర్త దగ్గర ఉన్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు విడిచిపెట్టేసి ఆయన దగ్గర ఉన్న ఆస్తి, డబ్బు కోసం
ఆ వస్త్రముల కోసం ఆ రథం వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఆ రథం మీద నుంచి ఆయన చూసి ఆయన వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈయన ప్రవక్త శిష్యుడు వస్తున్నాడని గమనించుకొని ఆ రథాన్ని ఆపి దిగి, ఏందయ్యా నువ్వు క్షేమమేనా? అయ్యా నేను క్షేమమే. మాకు ఇప్పుడే ఒక ఇద్దరు వచ్చారు. ఎవరు వచ్చారంట? ఇద్దరు వచ్చారు మా ప్రవక్త దగ్గరికి. వాళ్ళకి కొంచెము వెండియు బంగారము వస్త్రములు కావాలయ్యా, మరి మీరెవరా అని ఆయన అడిగితే ఆయన అంటాడు, నిక్షేమంగా నేను ఇస్తాను, ఒకంత కాదు రెండింతలు ఇస్తాను, నీకు కావాలంటే తీసుకొని వెళ్ళు అని ఆయనకి ఏం చేస్తాడంటే ఆ గోతల్లో వాటిని నింపి వాటిని ఏం చేశాడంటే మళ్ళీ ఆయన మోసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడున్న ఇద్దరు మనుషుల్ని ఆయనకి తోడిచ్చి ఆ మూటలను తీసుకునే వాళ్ళు ఇంటి దాకా వాళ్ళు వెళ్తారు. ఈయన ఆశతో ఇంటి దాకా తీసుకొచ్చి ఆ ఇంటి దగ్గర గుమ్మం దగ్గర ఆ మూటలు నింపి ఆ మూటల్ని వాళ్ళని ఇద్దరు వెనక్కి పంపించి ఈ మూటలైనా దాచిపెట్టుకున్నాడు. ఇలా దాచిపెట్టుకున్న తర్వాత ఏం చేశాడంటే ప్రశాంతంగా వెళ్ళాడు. ఏమి తెలియనట్టుగా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? గయాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడమ్మా, నేను ఎక్కడికి పోలేదు. ఏమంటున్నాడు? నేను ఎక్కడికి పోలేదయ్యా అని అంటున్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, అయ్యా నా ఆత్మ నువ్వు పరిగెడుతున్నావు కదా రథం వెంబడి, వెళ్ళావుగా ఆశపడి, నువ్వు పరిగెడతా ఉండి ఆ రథాన్ని ఆపావు కదా, ఆ రథాన్ని ఆపినప్పుడు నా మనసు లేదా నా ఆత్మ నీతో కూడా వచ్చిందయ్యా. అంటే మనం తప్పు చేసేటప్పుడు కానీ మనం ఏదైనా పనికిరాని పనులు ఈ లోకంలో సాధించేటప్పుడు దేవుని ఆత్మ మన దగ్గరికి వస్తుంది, కానీ దేవుని ఆత్మ మనల్ని ఆపదు. నువ్వు దేని దగ్గర లొంగిపోతున్నావు? నువ్వు ఏ బలహీన దగ్గర నువ్వు లొంగిపోతున్నావు? ఏ డబ్బు దగ్గర నువ్వు లొంగిపోతున్నావు? ఏ వస్త్రాల దగ్గర నువ్వు లొంగిపోతున్నావు? ఏ రోగం దగ్గర నువ్వు లొంగిపోతున్నావు? ఏమి నీకు డబ్బు ఆస్తి ధనం వస్త్రాలు లేకపోతే నువ్వు ఏం ఉండలేదా ఇప్పుడు దాకా? ఇంటికి కొన్ని 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 పనుల దగ్గర నువ్వు లొంగిపోతున్నావు. ఇంటికి కొన్ని అలవాట్ల వల్ల నువ్వు వాటిలో నువ్వు లొంగిపోయి బానిసమైపోతున్నాడు. దేవుని ఆత్మ లేదా ఎలీషా ఆత్మ ఆ రథం ఆపినప్పుడు ఆయనతో కూడా వచ్చినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు. ఈయన నా శిష్యుడే, నన్ను వెంబడించిన ఆయనే, నా దగ్గర పనిచేసిన ఆయనే, కానీ ఆస్తి కోసం వస్త్రాల కోసం ఆయన దగ్గర ఘనత మేలులు పొందటం కోసం ఆయన దగ్గర పాకులాడటం కోసం రథం వెనకాల పరిగెత్తాల్సిన స్థితిగతి నీకు ఎందుకు వచ్చింది? నువ్వు దేని గురించి ఆశపడుతున్నావు? నువ్వు దేని గురించి నువ్వు అతిశయపడుతున్నావు? ఏది నీ దగ్గర ఉండాలని కోరుకుంటున్నావు? దేవుని వాక్యం నీ దగ్గర ఏ ఉండాలని కోరుకుంటుంది అన్న వాక్యం ఆయనకి చెప్పే ఉంటాడంటే, నా ఆత్మయ నీతోనే వచ్చింది. ఈ ఆత్మ వచ్చి నువ్వు చేసిన పని, నువ్వు తీసుకున్నదంతా కూడా నాకు చూశానయ్యా, నాకు అది తెలిసింది. కానీ నువ్వు ఇట్లా లొంగిపోతావని నేను అనుకోలేదు. ఆయనకున్న ఆస్తి అంతస్తులు, బంగారం, వెండి, బట్టలు అన్నీ కూడా కాదు, నాకున్న ఈ శరీరం బాగైతే చాలని ఆయన వచ్చి నా దగ్గర స్వస్థత పొందితే ఆటి కోసం నువ్వు వెళ్ళి లోబడిపోయి ఆ రాగంలో నువ్వు పడిపోయావు. నీ శరీరం వాటికంటే విలువైనది, నీ మనసు వాటికంటే విలువైనది, నీ ఆత్మ వాటికంటే కూడా విలువైనది. అందుకని దీన మనసు గలవారై మీరు ఉండాలి. రోగాల విషయాల్లోనూ బాధల విషయాల్లోనూ మీరు దీన మనసు కలిగి, అప్పుల బాధల్లో మీరు దీన మనసు కలిగి, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం అని చెప్పే వారిగా మీరు ఉండకూడదు. మీరు ఎలా ఉండాలంటే సాతు స్వభావం కలిగి ఉండాలి. మీరు ఆస్తి స్వభావం కలిగి ఆ రథాలు అమ్మటి ఎక్కడ ఏం దొరుకుతాయి అంటే వాళ్ళ వెనకాల మీరు పరుగులు తీయకూడదు. ఒకవేళ పరుగులు తీస్తే ఏమైందంటే ఆ రోగం ఇప్పుడు నీ మీదకి వస్తుంది.
ఏమొస్తుందంట? ఆ రోగం నీ మీదకి వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంకా సమయంలో తర్వాత అంటాడు, ఆ చదువు లాస్ట్ కొంచెం చదువమ్మా, 25వ వచనం కూడా చదువు. కాబట్టి నయమాను అది 25 అమ్మా, 25 చదువు. అంతటా అతడు లోపలకు పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహాజీ ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడునైనా నేను ఎక్కడికి పోలేదని అనెను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యములు, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాస దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను అంటున్నాడు. ఏంది ఇది? సమయమా? ఆయన బాగవటం కోసం వచ్చాడు. రథాల మీద ఎంతో దూరం ప్రయాణం చేసి మన మీద ఆస్తితో బాగుపడతామని వస్తే, ఇది బాగుపరిచి ఆస్తి సంపాదించుకోవడానికి కూడబెట్టుకుని ఇదేనా హాస్పిటలా? ఇదేనా డబ్బులు తీసుకొని చేసే కార్యాలా? అసలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? అసలు ఏది సమయం ఏది అసమయం నీకు తెలియదా? ఇది ద్రాక్ష తోటలో సంపాదించుకోవడానికా? ఇది ఎడ్లను మేకలను సంపాదించుకునే సమయమా? భూమి వస్త్రాలని సంపాదించుకోవడానికి ఇది మనకి సమయమా? నువ్వు నా దాసుడు అయి ఉండి ఎందుకు వాటి దగ్గరికి వెళ్ళి లోబడిపోయి వాటి కోసం నువ్వు పాల్గొలాడుతున్నావు? ఇది సమయం కాదు. ఇది ద్రాక్ష తోటల్ని, ఎడ్లని, ఈ మన ఆస్తుల్ని కూడబెట్టుకోవడానికి సమయం కాదు. ఇది దేనికి సమయం అయి ఉన్నది? దేనికి కోసం ఆయన ఇక్కడికి వచ్చాడు? ఈ ఆస్తుల కోసం, సంపాదన కోసం, సంపాదించుకోవడం కోసం మనం కాదు ఈ సమయం మనం కేటాయించాల్సింది. ఇది దేవునికి ఘనత రావాల్సిన సమయం, దేవుని మహిమపరచాల్సిన సమయం. ఈ దేవుని మహిమపరచుకోకుండా, ఈ దేవుని నువ్వు గణపరచుకోకుండా, దేవుడున్నాడని ప్రవక్తున్నాడని చెప్పి మీరు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? మీరు ఆస్తి కోసం, బంగారం కోసం, పొలాల కోసం, స్థలాల కోసం, వెండి బంగారాల కోసం మీరు పాకులాడుతున్నారు. ఇది సమయం కాదు. ఇది దేవుని సమయం, దేవుడు మనకిచ్చిన సమయం. ఈ సమయాన్ని మీరు పోగొట్టుకొని నువ్వు ఆస్తి కోసం పోయి నువ్వు వాటిని సంపాదించుకునే సమయం కాదు. కానీ ఈ సమయాన్ని నువ్వు వ్యర్థపరిచి ఆయన కోసం వెళ్ళావని కనుక నీకేం చేస్తున్నాడు? ఆయన కుష్టి నీకు వస్తుంది. ఏమొచ్చేసింది ఇప్పుడు ఆయనకి? కుష్టి రోగం. ఆయనకు ఉండాల్సిన రోగం నేనుకు వచ్చేసింది. సరే, సమయం అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉంది. సరే, లాస్ట్ చదువమ్మా. కీర్తనలు 38వ కీర్తన 3వ అధ్యాయం చదువు. అందుకే మనకి ఏది సమయం ఏది అసమయం, ఏది ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరు ఏ బాధల్లో ఉన్నారు, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మనకు తెలియటం కోసం మనకు దేవుడి ఈ బాధలు, ఈ అవమానాన్ని, ఈ నిందలు పెట్టాడు. నువ్వు బాధపడేటప్పుడు ఎదుటి మనిషి కూడా ఆ రోగం వస్తే ఆయన కూడా అదే బాధల్లో ఉంటాడని ఆయన ప్రేమించడానికి మీరు మొగ్గు చూపించండి. ఆయన మీద అసూయపడటానికి ఏంది ఇంకా నీరసంగా పడుకున్న లేచి టాబ్లెట్ వేసుకొని గదమాకండి. ప్రేమగా సాత్వికంగా వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మనం ఆ రోగాలతో ఉన్నప్పుడు మనం ఏదైతే బాధలు పొందామో ఆ బాధలు ఎదుటి మనిషి పొందుతున్నప్పుడు మనకు తెలియటం కోసం ఈ బాధలు మనం అనుభవిస్తాం. చదువు మాట. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకములలో స్వస్థత లేదు. ఎవరిని బట్టంట? మన పాపములను బట్టి మన ఎముకలలో స్వస్థత లేదు. కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తుంటే మనకి ఎందుకు స్వస్థత కలుగుతట్లేదు
అని మనం ఆలోచిస్తాం. కానీ స్వస్థత కలగడానికి కారణం నువ్వే, కలగకపోవడానికి కారణం కూడా నువ్వే. నీ ఎముకలు ఏమవుతున్నాయి అంటే సత్తు లేకుండా, స్వస్థత లేకుండా పడిపోయి ఉంటాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే నీ పాపము చేత. నీకేదైనా అనారోగ్యం తగ్గట్లేదా? ఏమన్నా బాధలు ఉంటున్నాయా? లేదా దెయ్యాలు పట్టినట్టుగా మీరు ఏమైనా ప్రవర్తిస్తున్నారా అంటే మీరు చేసిన ప్రవర్తనలు బట్టి మీకున్న శ్రమ పోవట్లేదు. అంటే మీ ప్రవర్తనలు కూడా మీరు ఒకసారి సరి చూసుకోండి. మీరు దేన్ని ఆశిస్తున్నారు, దేన్ని ఆశించట్లేదు, దేవుడు వాక్యం ఈ రోజు మనకి బయలుపరచండి. మీరు దేనిని ఆశించి దేవుని దగ్గరికి వస్తున్నారు దేవునికి తెలుసు. మీ రోగాల కోసం, మీ బాధల కోసం, మీకున్న శ్రమల కోసం, మీకున్న అప్పుల కోసం, మీకున్న కుటుంబ సమస్యల కోసం దేవుడి దగ్గరికి వస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు మారు మనసు పొందటం కోసం అయినా మీకు ఈ స్వస్థత క్రియలన్నీ కూడా మీ ముందు ఉంచారు. ఈ స్వస్థత క్రియలన్నీ కూడా మనం అనుభవిస్తున్నాము. ఈ అనుభవిస్తున్నామంటే మీకు నిజంగా స్వస్థత జరుగుతుందా అని కొంతమంది మనల్ని హేళనగా మాట్లాడొచ్చు. అంటే పూర్వ కాలంలో జరిగినవి ఈ కాలంలో జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి అంటే మనకున్న ముందున్న ప్రవర్తన లేదా మనకు ముందున్న విశ్వాసులు వాళ్ళని చూసి మనం అలాగా నేర్చుకున్నాం. ఉదాహరణకు మా నాన్న చూసి మేము నేర్చుకున్నాం. ఆయనకి చదువు రాకపోయినా చక్కగా చదివే వాక్యం జ్ఞానం ఆయన దగ్గర ఉండేది. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన కాలు బాగాకపోయినా సరే ఆయన దేవుని సన్నిధికి ఎడతెక్కకోకుండా వెళ్ళేవాడు. నాకెందుకు ఈ శ్రమ, ఈ ముళ్ళు, ఈ కష్టాలు పెట్టాడని దేవుని ఏనాడు కూడా ఆయన దోషించలేదు. ఆఖరికి ఆయన కాలు తీసేసినా కూడా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా వెంబడించాడు. అసలు ఆయన గత జీవితం ఏంటంటే తాగుతా తిరుగుతా ఆయన ఇష్టానుసారంగా జీవిస్తా ఉండేవాడు. అనేకమైన పాపపు జీవితంలో ఆయన జీవించేవాడు. ఇంట్లోనూ బయటలోనూ కొట్లాట్లు గొడవల్లోనూ ఆయన జీవించేవాడు. అలాగే జీవించే ఆయన దేవుని వాక్యం ఆయన మార్చింది. మరి అది దేవుని వాక్యం ఆయన స్వస్థపరిచినట్టేగా. ఆయనకి అనారోగ్యం వచ్చేసినప్పుడు ముడ్డితో దేకాడాడంట రక్షణలోకి రాకముందు. ఆ దేకాడేటప్పుడు దేవుని వాక్యం ఆయన్ని బలపరిచి ఆయన్ని మార్చి దేవుళ్ళకి నడిపించింది. ఇప్పుడు ఈ నడిపించింది నేను ఎక్కడితో బైబిల్లో సువార్తలో మీకు చెప్పట్లేదు. మా కళ్ళ ముందు జరిగింది, మాతో జరిగిన ఆ సంఘటనలు మీలో కొంతమంది కూడా చూసిన సంఘటనలు నేను మీకు చెప్తున్నాను. ఇది ఎలా ఉంది ఆయన రక్షణ? ఆయన దేని స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆయన కాలు పోగొట్టుకున్నా, ఆయన అనారోగ్యం పాలైపోయినా, ఆయనకి ఓపిక లేకపోయినా, ఆయనకి నడిచే స్థితిగతులు లేకపోయినా ఆయన దేవుణ్ణి వెంబడించాడు. ఎందుకంటే ఆయనకు పోగొట్టుకున్న కాలు గురించి బాధ లేదు. ఆయన పోయిన నింబు గురించి, ఆయనకున్న రోగాల గురించి లేదా ఆయనకున్న బలహీనతలను బట్టి ఆయనకి ఏ వ్యక్తి లేదు. కానీ దేవుడి దగ్గర ఆయన యథార్థతను కానీ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకని ఆయన అనారోగ్యాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆయన దేవుణ్ణి వెంబడించాడు. మనం కూడా ఎలా ఉండాలంటే నీ రోగాలు పోగొట్టుకోవటానికి కాదు, నీకు పట్టిన దెయ్యాన్ని వదిలించుకోవడానికి కాదు, నీకు అనారోగ్యంగా పీడితంగా అనేక రోగాలతో బాధపడుతున్నందుకు కాదు నిన్ను స్వస్థపరిచింది. నేను దేవునికి స్వస్థపరిచాడంటే దేవుని రాజ్యానికి నువ్వు చేర్చబడటం కోసం, దేవుని మహిమతో నువ్వు నిలబెట్టుకొని ఆయనతో పాటు నువ్వు నిలిచి ఉండటం కోసం నీకు ఆ స్వస్థత వరం ఇచ్చాడు. కానీ నువ్వు వీటిని చూసుకొని, ఈ స్వస్థత వరాన్ని చూసుకొని ఏం చేస్తున్నావు? నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు. లాస్ట్గా నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. ఏంటంటే నాకు తెలిసిన మా మామయ్య బాగాకున్నాడు, బాధలో బాగాకున్నాడు. ఆయన నాకు ఫోన్ చేసి అరే అని పిలిచాడు. అయ్యగారు, పాస్టర్ గారు అని పిలవలేదు. ఎవరిని పిలిచాడు? అరే నాకు ఒంట్లో బాగాలేదురా, నాకు ఆపరేషన్ చేయాలన్నారు, నాకు భయంగా ఉంది, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నేను బాగుపడతాను అని నమ్మకంతో ఏం చేశాడంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి ఆయన నాకు ఫోన్ చేశాడు. నేనన్నా నాకు అప్పుడు ఏదో పని ఉండి నేను రాలేనులే మాయా, నువ్వే ముందుగా ప్రార్థన చేసుకొని వెళ్ళానంటే లేదురా నువ్వు రావాల్సిందే అన్నాడు. సరే నేను వెళ్ళా, ఆ పరిస్థితిలో నేను వెళ్ళేసరికి పాపం
ఆ బెడ్ మీద నిలబడి ఉన్నాడు. ఇంక వెళ్ళటంతో కాసేపు ఆగినాక ఆయనకి ప్రార్థన చేస్తే పాపం చాలా శ్రద్ధగా ఆయనకున్న బలహీనతను బట్టి ప్రార్థన చేయించుకున్నాడు నా చేత. ఆ విషయాన్ని చూసి ఇంకొకరు కూడా నన్ను అడిగి ప్రార్థన చేయించుకున్నారు. ఈ ప్రార్థన చేసిన తర్వాత డాక్టర్ వచ్చి పెద్ద బాంబు పేల్చాడు. ఏం బాంబు పేల్చాడంటే, అయ్యా ఈయన వయసు రీచి కానీ, ఈయన బలహీనత రీచి కానీ, ఈయనకి ఆపరేషన్ చేస్తే ఒక మొత్తం ఇండిషన్తో ఆపరేషన్ చేస్తే పర్వాలేదు, కానీ రెండవ మొత్తం ఇండిషన్ కనుక ఒక ఈయనకి ఆపరేషన్ తప్పుడు లేట్ అయ్యి రెండవ ఇండిషన్ కనుక చేస్తే ఈయన మరలా రావచ్చు, రాకపోవచ్చు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చనిపోవచ్చు లేదా కోమాలోకి వెళ్ళిపోయి ఇంకా మరలా రాకపోవచ్చు అని అన్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా భయపడిపోయింది. ఎలా భయపడిపోయిందంటే, ఇప్పుడు దాకా అంత బాగుంది అనుకున్న సందర్భంలో ఈయన వచ్చి ఈ మాట చెప్పాడు, అసలు ఇంకా ఆపరేషన్ చేయించుకుందామా లేకపోతే ఇంటికి వెళ్ళిపోదామా అని నన్ను అడిగారు. నేను దేవుని మీద ప్రార్థన చేసిన విశ్వాసంతో ఏమన్నానంటే, సరే ఏదైతే అది అయింది, అంటే నేనేదో ప్రవర్తన నేనేదో పెద్ద పాస్టర్ గారు నేను చెప్పలేదు, కానీ సరే ఏదైతే అది అయింది దేవుని మీద ఆధారపడి ఆపరేషన్ చేయించుకుందామని ఆయన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తే వెళ్ళేటప్పుడు అందరూ కూడా కళ్ళప్ప నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కూడా కళ్ళప్ప నీళ్లు పెట్టుకున్నాడు. ఇంకా వాళ్ళ కుమారుడు వచ్చి తాపుగా నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, మా నాన్నకి ఒక్కసారి మొత్తిండిషన్ చేస్తారు కదా, మరలా మా నాన్న వస్తాడు కదా, వస్తాడంటావా అని తాపుగా నా దగ్గరికి వచ్చి ఆయన బాధపడతా అడుగుతున్నాడు. నాకు బాధేసింది, కొద్దిగా మనసులో బాధేసి వస్తాడరా ఏం కాదు అని అన్నా. అంటే ఇంకా మేమందరం ఆందోళనలో ఉన్నాం, ఆయన వస్తాడా రాడా బాధల్లో ఉన్నారు. కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు. తీరాడు చూస్తే ఆయన క్షేమంగా ఆపరేషన్ అయ్యి బయటికి వచ్చాడు. ఆయనకి ఏ ఇబ్బంది కలగలేదు. కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఏ అప్పుడు దాకున్న అపనమ్మకం మొత్తం పోయి ఆయన ఆపరేషన్ అయ్యి క్షేమంగా ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఏమయ్యాడంటే 1-2 వారాలు మాత్రమే ప్రార్థనకి వచ్చాడు. ఆయనకున్న బలహీనతను దేవుడు కనిపెట్టి దేవుడు వల్ల ఆయనకి స్వస్థత కలుగు చేసి దేవునితో ఆయన గడపాలి, దేవుని లాగా ఆయన మారాలి, దేవుని వాక్యాన్ని ఆయన తెలుసుకోవాలని దేవుడు ఆయనకు అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధిని పూర్తిగా విడిచిపెట్టేసి మరలా లోకం వైపు చూస్తున్నాడు. ఇప్పుడు మనలో ఉన్న చాలా మంది కూడా అంతే. మనకున్న బాధలను బట్టి, అప్పులను బట్టి, అవమానాలను బట్టి, రోగాలను బట్టి, అనేక సమస్యలను బట్టి దేవుణ్ణి వెంబడిస్తున్నారు. కానీ మీరు ఈ సమస్యలన్నింటినీ విడిచిపెట్టేయండి. మీకు ఉన్న సమస్యలు ఆ సమస్యలు కాదు. అసలైన సమస్య ఏంటంటే మీ హృదయం మార్చబడాలి, మీ హృదయం పరిశుద్ధపరచబడాలి, మీరు దేవుళ్ళలాగా మార్చబడాలి, దేవుని రాజ్యానికి మీరు వారసులుగా మార్చబడాలి. ఇలా మీరు మార్చబడకుండా మీకున్న అవసరాలను బట్టి కొన్ని రోజులు వస్తే గనక దేవుని రాజ్యానికి మీరు వారసులుగా మార్చబడాలి. ఇంకా చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడిన విధానం ఏంటంటే, మీరు ఏది ఆశించి దేవుని దగ్గరికి వస్తున్నారో ఒకసారి మీరు గమనించుకొని మీకున్న బలహీనతలను పక్కన పెట్టి దేవుణ్ణి వెంబడించి దేవుని స్వరూపము, దేవుని మనసు, దేవుని ఆలోచనలతో మీరు నింపబడాలని దేవుని వాక్యం మీతో ఈరోజు మాట్లాడింది. ఈ వాక్యం మన మనసులో ఉండి మన హృదయాన్ని సరిచేసి మనం అలా జీవించటం కోసం దేవుడు మనకి ఏర్పాటు చేసి, ఈ ఏర్పాట్లు మనం అందరం దేవుని యందు నిలిచి ఉండేలాగా దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఇలాగా మనం జీవించేలాగా మనం మన మనసులో ఈ వాక్యాన్ని ఈ వారం దేవుని లాగా మనం దేవుడి మనసు ఏమై ఉంది, ఏ పరిస్థితుల్లో మనం ఎక్కడికి వచ్చాము అన్నది మనలో కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మనం ఎప్పుడు ఎదుగుతామంటే ఆ ప్రార్థనలో మనం చూసినప్పుడు దేవుని వెతికేటప్పుడు నేనైతే చాలా మార్లు మేము ఎలా అనుకుంటామంటే, నేను చిన్నప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమనుకున్నామనంటే, బాగున్నంతసేపు నేను బాగా తిరిగాను, బాగా నేను దేవుడి దగ్గరికి రావాలా, నేను దేవుడి దగ్గరికి రాను అనేవాడిని. నా చిన్నప్పుడు ఆ మనసు ఉండేది. నా శరీరం బాగున్నంతసేపు లోకంలో తిరిగేశాను, బాగున్నాను, బాగున్నప్పుడు దేవుడి దగ్గరికి రావాలి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళను, దేవుడి సంఘానికి నేను రాను అని చెప్పేసి ఎంత బాగా పై నేను కూడా అలా నిర్ణయం తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే, మీరు బాధల్లో ఉన్నప్పుడే
దేవుణ్ణి వెతకాలి. అందుకని ఒక పాట నా వేదనలో వెతకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని నీ రూపమునే దీనుడనై నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెతకితిని వేకుజాములో విలపించితిని నా పాపములో వ్యసనములో ఓదార్చుము విసుకొందగా నీ కృపలో నా ప్రభువా ఓదార్చుము విసుకొందగా నీ కృపలో నా ప్రభువా నా వేదనలో వెతకితిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. ఈరోజు వర్తమానంలో నా ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభా. మనుషులు దేని దగ్గర లొంగిపోతారు నా ప్రభా. అయ్యా ఆపదలో లొంగిపోతారు, రోగంలో ఉన్నప్పుడు లొంగిపోతారు, అప్పుల బాధలు అనారోగ్యాల బాధల్లో ఉన్నప్పుడు లొంగిపోతారు నా ప్రభా. అయ్యా వాటన్నిటి నుంచి విడిపించి నీ సన్నిధిలో కూర్చుంటారని నా ప్రభా. నువ్వు వాటి నుంచి విడిపిస్తే వాళ్ళు తప్పిపోయి అనారోగ్యాలు విడిచిపోయినాక వేరే వేరే విధాలుగా దొరుకుతున్నారు నా ప్రభా. అయ్యా నీ వాక్యం వాళ్ళని బాగు చేయటం కాదుగా నా ప్రభా. అయ్యా నువ్వు వాళ్ళ మనసులను బాగు చేయాలని, వాళ్ళ ఆలోచనలు బాగు చేయాలని, వాళ్ళు నడిచే విధానం, ఆలోచించే విధానం, ప్రేమించే విధానం అయ్యా సమస్తం మార్చాలని నా ప్రభా మీరు నిశ్చయించుకొని వాళ్ళకి కొండ మీద ప్రసంగం మీరు బోధించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా మనుషులకున్న రోగాలు కొన్నాళ్ళకు పోతాయి కానీ నా ప్రభా, శరీరానికి మనసులకు పట్టిన రోగాల నుంచి విడిపించి వాళ్ళని పరిశుద్ధపరిచిన ప్రభా. దేన్ని ఆశించాలో దేన్ని ఆశ్రయించకూడదో వాళ్ళకి తెలియజేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఏది సంపాదించుకునే సమయం, ఏది బాగు చేసే సమయం వాళ్ళకి తెలిసి ఉండాలి నా ప్రభా. అలాగే మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యి ఎవరైనా వేదనలో వెతుకుతూ ఉంటే నా ప్రభా, వాళ్ళని విడిపించే దేవుడు నువ్వే నా ప్రభా. వాళ్ళని స్వస్థపరిచే దేవుడు నువ్వే నా ప్రభా. వాళ్ళు బాగు చేసే దేవుడు నువ్వే నా ప్రభా. మనుషులు మేము ఉట్టివారు నా ప్రభా, మట్టివారు నా ప్రభా. నీ వాక్యం మాట ద్వారా వాళ్ళు స్వస్థపడుతున్నారు కానీ మాలో ఏమీ లేదు నా ప్రభా. అయ్యా ఆయన కూడా నా ప్రభా ఆ నదిలో ఏమీ లేదు, మా దగ్గర ఉన్న నదిలోనే ఉన్నాయని ఆయన అనుకున్నాడు కానీ నా ప్రభా దేవుని మాట వల్ల ఆయన స్వస్థం పొందాడని తర్వాత గ్రహించాడు. అలాగే నా ప్రభా మేము కూడా నీ వాక్యం ద్వారా నా ప్రభా, నీ వాక్యం మాట ద్వారా నా ప్రభా మేము స్వస్థత పొందుతున్నాము, మేము బాగుపడుతున్నాం నా ప్రభా. అనేక సూచక్రియలు మేము చూస్తున్నాం ప్రభా. మనుషులుగా మాకేం లేదు కానీ నా ప్రభా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ రాజ్యానికి వారసులుగా మార్చమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.